ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను నిన్నను మీతో మనవి చేసి ఉన్నాను. పార్వతీదేవి శంకరుని యొక్క సాక్షాత్కారమును అపేక్షించినదై తపస్సు ప్రారంభం చేసింది. ఇది పగలని ఇది రేయని ఇది చలి ఇది ఎండ వాన ఇది అని తా మనమున తలపక సతి పదపడి కాలంబు సలిపె పరమతపంబున్. ఆమె ఇది చలి ఇది ఎండ ఇది వాన అని లెక్క చెయ్యకుండా చాలా కాలం పాటు అలా తపస్సు చేస్తూనే ఉంది. చిట్ట చివరికి ఆహారంగా తీసుకుంటున్నటువంటి ఆ ఆకులను కూడా తీసుకోవడం మానేస్తే ఆమెకు అపర్ణ అని పేరు వచ్చింది. అంత కష్టపడి తపస్సు చేస్తోంది. వాళ్ళిద్దరూ ఒకటే అయినప్పుడు ఎప్పుడూ అమ్మవారు ఆయనకే సతి అవుతుంది అన్నప్పుడు ఆమెని అంత తపస్సు చేయించవలసిన అవసరం ఏముంది అని మనకు ఒక అనుమానం వస్తుంది. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ ఒక మాట అంటారు. వటుర్వా గేహీవా ఇతిరిపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్భవతు భవ కింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతేః తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పరమేశ్వరుడికి దగ్గరవ్వాలి అనుకున్నవాడు మొట్టమొదట విడిచిపెట్టవలసినది ఏది అంటే నేను ఇది అన్న భావన వదిలిపెట్టేసేయాలి. నేను ఉద్యోగస్తుణ్ణి, నేను అధికారిని, నేను అందగాణ్ణి, నేను పొడుగ్గా ఉంటా, నాకు 4 పద్యాలు వచ్చు, నేను 2 గంటలు ఉపన్యాసం చెప్తాను, నేను తెల్లగా ఉంటాను, లేకపోతే నేనేదో ఫలానా కుటుంబంలో పుట్టాను. మీరు ఏమయ్యున్నారని మీరు అనుకుంటున్నారో అవన్నీ ఆయన అనుగ్రహం, అది ఆయన ఇచ్చినటువంటి విభూతి. అది విడిచిపెట్టి నేను ఏమీ కాను, నీకు పరతంత్రుడను, నువ్వు నన్ను అనుగ్రహిస్తే జీవిస్తున్నవాడను, వినా నాకంటూ ఇది ఉన్నది అని నీ దగ్గర చెప్పడానికి నాదైనది ఏదీ లేదు అన్న భావనతో నిలబడిన వాడెవరుంటాడో వాడి వెంట శంకరుడు పరిగెడతాడు. అది నిజమైన భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే నేను ఇది అన్న భావన పొందకుండా ఉండగలగడం. ఒక కార్యం చేస్తున్నాం అనుకోండి, చేసేటప్పుడు నేను ఇది అన్న భావన ఉండకూడదు. మరి ఇప్పుడు మీరు ప్రవచనం చేస్తున్నారు కదండి, నేను ప్రవచనం చేస్తున్నానన్న భావన మీకు ఉండకూడదా అంటే నేను ప్రవచనం చేస్తున్నాను మీరు ఇంతమంది వింటున్నారు అన్న భావన కాదు. నేను ప్రవచనము అనబడేటటువంటి వాగ్స్వరూపమైనటువంటి పుష్పములను పరమేశ్వరుని యొక్క పాదార విందముల యందు ఒక 2 గంటల పాటు సమర్పించుకుంటున్నాను. దానికి ఈశ్వరుడు నన్ను అనుగ్రహించి నువ్వు మిగిలిన వారి కన్నా కూడా ఒక విశేషమైనటువంటి పుష్పాన్ని సమర్పించు. చాలామంది వినడంలో కుతూహలం ఉంటుంది, చాలా తక్కువ మంది మాట్లాడతారు. అందున సభాప్రవేశం చేసి సభలో ఎందరో కూర్చునుండగా మాట్లాడేటటువంటి అదృష్టాన్ని తక్కువ మంది పొందుతారు. అలా మాట్లాడగలిగినటువంటి అదృష్టం పొందడం అంటే నాకు చాలా మంచి పువ్వులైన ఇచ్చాడు. మంచి పువ్వులు దగ్గరున్నప్పుడు నేను ఎంత సంతోషంతో పూజ చేసుకోవాలి. అవి నా పువ్వులు మాత్రం కావు. నేను ఎందుకంటే ఏ చెట్టు నేను నాటలేదు, ఏ చెట్టు పువ్వు నేను పూయించలేను. నా శక్తితో చెట్టు పువ్వు పూస్తుందా? అది ఈశ్వర విభూతి. ఆయన నా చేత ఒక 2 గంటలు వాక్సుమములను సమర్పించుకో, నీకు నేను ఒక విభూతినిచ్చాను, ఒక 2 గంటలు తపస్సుగా నీ మాటలను పువ్వులుగా సమర్పణం చేయి అన్నాడు అనుకోండి. ఇంతమంది ఉంటే నేను అలా సమర్పించగలను అని నేను అన్నాను అనుకోండి, నా యందు అహంకారం ఉందని గుర్తు. అబ్బే నాకు సభలో 4000 మంది ఉంటే మాట్లాడతానండి, 40 మంది కూర్చుంటే నాకు చాలా చిన్నబుచ్చుకుంటాను, 40 మందికి ప్రసంగం చేయడం ఏమిటి అన్నాను అనుకోండి. నువ్వు పూజ చేసుకోవడానికి నీ చుట్టూ ఇంతమంది కూర్చుంటే పూజ చేస్తావా? ఎంతమంది ఉండాలి పూజ చేయడానికి? నీకు పరమేశ్వరుడికి మధ్య అనుబంధం అది, అంతే. భాగవతాన్నంతటినీ ఎవరికి చెప్పారు? ఒక్క పరీక్షిత్తుకు చెప్పాడు శుకబ్రహ్మ. ఆదిత్య హృదయాన్నంతటినీ ఎవరికి చెప్పారు? ఒక్క రామచంద్రమూర్తికి అగస్త్యుడు ఉపదేశం చేశాడు.
భగవద్గీతనంతటినీ ఎవరికి చెప్పారు? కేవలంగా అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్పారు. నువ్వు ఎంతమంది వచ్చారని ఉపన్యాసం చెప్పడం కాదు, నువ్వు తరించడానికి 2 గంటలు ఈశ్వరుడు అవకాశం ఇచ్చాడు. ఆ 2 గంటల తపస్సుని తపస్సుగా నిర్వర్తించు. నేను ఇది అన్న భావనతో నువ్వు కూర్చోకు. ఇది చేసుకోవడానికి అవకాశం ఇచ్చి నన్ను తరింప చేస్తున్నాడన్న భావన పొందితే అది ఈశ్వరుడికి దగ్గరవడానికి కారణం బాహ్య సౌందర్యం కాదది, అది అంతఃసౌందర్యం అవుతుంది. శివుడు దీన్ని చూస్తూ ఉంటాడు. సాధారణంగా నాబోటిగాడు బాహ్య సౌందర్యం చూస్తాడు. వాళ్ళు బలంగా ఉన్నారా, బలహీనంగా ఉన్నారా, వాళ్ళకి డబ్బు ఉందా, వాళ్ళకి డబ్బు లేదా, వాడు అధికారి కాడా, ఇటువంటివన్నీ నాబోటిగాడు చూసేవి. పరమేశ్వరుడికి ఎవడు ఏదైనా అది ఆయన వలన అయ్యాడు తప్ప అలా అవడం ఆయన అనుగ్రహం లేకుండా అయిన వాడు మాత్రం సృష్టిలో ఎవడూ లేడు. అసలు ఆ శరీరం ఉందంటే ఆయన అనుగ్రహం కదా. అయినప్పుడు ఇంకా శరీరం ఓ పదవిని పొందింది అంటే ఆయన అనుగ్రహం వినా ఎలా అవుతుంది? అయ్యే అధికారం లేదు. అందుకే శంకరుడికి భక్తుడు అవ్వాలి అంటే ఉండవలసిన ఏకైక లక్షణం ఏమిటంటే ఆయన వినా నాకున్నది ఏదీ లేదు. ఇది 10 మాటలు పైకి చెప్పక్కర్లేదు, లోపల మాత్రం ఎప్పుడూ ఆ భావన ఎందే ఊంచుకుని ఉండాలి. ఇప్పుడు ఇది ఆయన అనుగ్రహం. ఒకడు నమస్కారం పెట్టాడనుకోండి, ఆయన గురించి చెప్పాను కదూ అందుకు. నా గురించి చెప్తే ఎవడు పెడతాడు? కోటేశ్వరరావు గారు తన గురించి చెప్తున్నారట అంటే మీలో 10 మంది వస్తారా? రారు. మీరందరు ఇంత కష్టపడి ఇంత దూరం ఇంతంత ప్రయాణాలు చేసి వచ్చి ఎందుకు కూర్చుంటున్నారు? నేను పార్వతీ కళ్యాణం చెప్తున్నాను కాబట్టి. నేను అలా నడిచి వెళ్ళిపోతుంటే మీరు నాకు నమస్కారం చేస్తారు. నేనెవరో మీకు తెలియదు, నేను ఎక్కడుంటానో తెలియదు, నాకెంతమంది బిడ్డలో మీకు తెలియదు, నేనేం సంపాదించానో మీకు తెలియదు, సంపాదించలేదో మీకు తెలియదు, నా జీవన విధానం ఏమిటో మీకు తెలియదు. అయినా నేను కనపడితే నమస్కారం పెడతారు. మీ చిన్న చిన్న పిల్లల్ని కూడా అడిగదిగో ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టని పరిగెత్తించి పంపిస్తారు. అవన్నీ నా కొరకే అనుకుంటే అంతకన్నా అర్థం లేని విషయం ఇంకోటి లేదు. నేను ఆయన గురించి చెప్తున్నాను కాబట్టి ఆ విలువ వచ్చింది. ఒక పువ్వు పరమశివుడి పాదాల మీద పడింది అనుకోండి, ఆయన పల్లకీలో వెళ్ళిపోతుండగా అది కింద పడితే కళ్ళకద్దుకుని తల మీద ఎట్టుకుంటారు. అది ఒక శవం మీద ఉందనుకోండి, కింద పడినా అది పారిజాతం అయినా ఎవ్వరూ దాన్ని కాలితో కూడా తొక్కరు, ఎవ్వరూ ముట్టుకోరు, తీసి తలలో పెట్టుకోరు. దేని వలన వచ్చింది అంటే అదిగో ఆయనతో ఉన్నటువంటి అనుబంధము చేత వచ్చింది తప్ప ఇంకొక కారణం ఉండదు. ఇది తపస్సు. ఈ పరిశీలనం పార్వతీదేవిని చేయడం ఆవిడికి లేదని కాదు, మనకి చెప్పడానికి. నేను దేనికి వశుడనవుతానో తెలుసా? దీనికి వశుడనవుతాను తప్ప బాహ్య సౌందర్యానికి ఆయన వశపడాలంటే ఈ సృష్టిలో పార్వతీదేవి కన్నా అందగత్తె వేరొకటి లేదు. ఆమెయే సౌందర్య రాశి. ఆ మాట నేను అనకూడదు. నిజానికి ఎందుకు అనకూడదు అంటే దానికి ఒక కారణం ఉంది. ఆవిడెవరు? అమ్మ అందం కొడుకు ఎంచుతాడా? మా అమ్మగారు చాలా బాగుంటారండి, మా అమ్మగారి బుగ్గలు తెల్లగా ఉంటాయండి, మా అమ్మగారు నవ్వితే బుగ్గలు ఎర్రపడతాయండి అని కొడుకు అనొచ్చా? కొడుక్కి అమ్మ అందం అంటే ఏమిటంటే ఆవిడ అమ్మతనమే అందం, అంతే. మా అమ్మ 96 ఏళ్ళు వచ్చి ఒడ్డు ముడతలు పడిపోనివ్వండి, అమ్మ అందమే, సౌందర్యం, ఆమె రక్షణ శక్తి. ఎప్పుడూ బిడ్డల గురించి ఆవిడ పొందే పరివేదన. కాబట్టి అమ్మ అందం ఎంచచ్చా? ఎంచకూడదు. నేను అనొచ్చా? అనకూడదు. మరి అనడం ఎందుకు? గతి లేక. శివవైభవాన్ని చెప్పవలసి వచ్చింది కాబట్టి ఆ మాట అనడం తప్ప ఆ మాట నిజానికి నేను అనకూడదు. కాబట్టి బాహ్యంలో అందము అంటే ఆవిడే అందం. ఎందుచేత అందం? ఆవిడ అందమే లోకమునందు ఎందులోకైనా ప్రవేశిస్తే అందమవుతుంది. లేని నాడు అసలు అది అందమే కాదు. ఈ మాట నేనంటలేదు, శంకరాచార్యులు వారు అన్నారు సౌందర్యలహరిలో. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా అన్నారు. శ్రీ మహావిష్ణు అంతటి వారు మోహిని రూపాన్ని పొంది దేవతల్ని రాక్షసుల్ని కూడా మోహింపచేశారు అంటే అంతటి అందం ఎలా పొందారు అంటే అమ్మవారిని ఉపాసన చేసి. తన చెల్లెలు నారాయణీ ఉపాసన చేత నారాయణీ సౌందర్యాన్ని నారాయణుడు పొంది అంతటి అందం పొందాడని శంకర భగవత్పాదులు నిర్ధారించారు. అయినప్పుడు ఆమె అందం శంకరుణ్ణి ఆకట్టుకోవడానికి చాలదా? చాలదు.
ఎందుకు చాలదు అంటే అంతఃసౌందర్యము చేత కట్టబడతాడు. అందుకే ఒక తిన్నడికి లొంగాడు, ఒక కక్కయ్యకి లొంగాడు. ఇప్పటికీ జానపదులేమి నా చిన్నతనంలో మా అమ్మగారు వాళ్ళు కూడా సుప్రభాతం, శ్రీశైల సుప్రభాతం పాడేవాళ్ళు గారు. అది మా అమ్మమ్మ గారు వాళ్ళు అవు పాడుతుండేవారు. ఏదో ఒంటి చర్మము తీసి చెప్పులు కుట్టి నా కక్కయ్య వచ్చేను మేలుకో మేలుకో జగదీశ మేలుకో పరమేశ మేలుకుని మమ్మింక ఏలుకో అని ఆ శివభక్తుల యొక్క చరిత్ర ఒక్కొక్క వాక్యం చెప్తూ వాళ్ళ వైభవాన్ని చెప్తుండేవారు. నాయనార్ల చరిత్ర అంతా అదే కదూ, 63 మంది నాయనార్ల చరిత్ర అదే. ఆయన భక్తికి వశపడతాడు తప్ప బాహ్య ఏ ఆడంబరమునకు ఆయన వశపడేవాడు కాడు. అసలు మీకు నేను ఒక రహస్యం చెప్పాలంటే, భక్తి పండితే ఏమవుతుందంటే నువ్వేం అవుతున్నావన్నది పోయి నువ్వు ఏమయ్యున్నావన్నది తెలుస్తుంది. నేను ఏమవుతున్నానన్నది నిమిష నిమిషానికి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ప్రవచనం చేస్తున్నా, అయిపోయాక నేను వెళ్ళిపోయాను అనుకోండి, నా విడిదికి పలహారం చేస్తాను. అప్పుడు నేను ఓ భోక్త తింటున్నవాడిని. ఆ తర్వాత నిద్రపోతా, ఆ తర్వాత నిద్రలేస్తా, ఆ తర్వాత ఏదో సంధ్యావందనం చేస్తా, ఆ తర్వాత మళ్ళీ పలహారం చేస్తా, ఆ తర్వాత ఏదో పేపర్ చదవచ్చు. అనేకం అయిపోతున్నా, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అయిపోతున్నా. అయిపోతున్నవేవో అవేవీ నీవు కాదు. ఏది అయి ఉన్నావో అది నువ్వు. ఏది అయి ఉన్నావు? ఆత్మవై ఉన్నావు. ఏది అయిపోతున్నావో, ఏది మారిపోతున్నావో అది నువ్వు కాదు. బికమింగ్ ఈజ్ నాట్ పర్మనెంట్, బీయింగ్ ఈజ్ పర్మనెంట్. బీయింగ్ ఎప్పుడూ అలాగే ఉండుట, మారనిది, అది ఆత్మ. ఎప్పుడూ మారిపోతూ ఉండడం అవస్థ. భక్తి యొక్క చిట్ట చివరి స్థితి ఏమిటి అంటే, మారిపోతున్నది నువ్వు కాదు, ఇన్ని మార్పులకు ఆధారమై మారక ఉండిపోయినదేదో అది నువ్వు అని తెలుస్తుంది. అయినప్పుడు అవి నువ్వు కాదని తెలియబడడానికి ఆధారమైన వాడికి నువ్వేమై ఉన్నావో ఆయనకి చెందినవాడు అవడానికి కారణం ఎలా అవుతుంది? ఒక్కనాటికి అవదు. నేను ఇది కాబట్టి ఆయనకి చెందినవాడనన్న మాట ఎలా అన్వయం అవుతుంది? అది తెలియక ఎవరైనా అన్నారనుకోండి, నవ్వి ఊరుకోవాలి. మీరు బాగా చెప్తారండి అన్నారనుకోండి, నవ్వి ఊరుకోవాలి. నేను బాగా చెప్పడం ఏంటి? ఇది బాగా చెప్తుందా? నేను చెప్తే గట్టిగా చెప్తుంది, వాళ్ళు లోపల చెప్తే ఇది చెప్తుంది. కాబట్టి దానికి ఏ ఆడంబరాలు కోరదు. అదిగో ఆ స్థితికి వెడితే శివుడికి దగ్గరైనాడు అంటాడు. అది మనకి నేర్పాలి. అందుకు ఆవిడ తపస్సు చేసి. అంతేగాని ఆవిడికి తపస్సు అవసరం ఏముందండి? నిజానికి ఆవిడికి ఏం తపస్సు అవసరం లేదు. కానీ మనకి పాఠం నేర్పుతూ ఉంటుంది పురాణం. ఇలా బ్రతుకు సుమా నేర్పుతూ ఉంటుంది. కాబట్టి ఆ తల్లి బాహ్యముతో సంపర్కమును కోల్పోయింది. ఋతువు మారిపోతోంది, ఆవిడికి తెలియదు. పగలొచ్చింది, ఆవిడికి తెలియదు. చీకటి పడిపోయింది, ఆవిడికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే మనసు గ్రహించదు. మనసు ఎందుకు గ్రహించదు? శరీరమునకు, ఇంద్రియములకు, వాతావరణములకు ఉన్న సంబంధంతో మనసు తెగిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కసారి చూడండి, మంచి ఉద్విగ్నతలో ఉన్నారనుకోండి, ఏదో ఒక నృత్య కార్యక్రమం చూస్తున్నారు, ఎంతో ఆనందంగా నృత్యం వంక చూస్తున్నారు. చూస్తుండగా అకస్మాత్తుగా ఇలా పెట్టు కూర్చుంటే చక్కగా పక్కన ఉన్నవాడు ఉంగరం తీసాడు వేలు నుంచి. తెలియలేదు. ఎందుకు తెలియలేదు అంటే, ఉంగరం తీస్తున్నప్పుడు వేలుకి స్పర్శ లేదనుకుంటే తప్పు. వేలుకి స్పర్శ ఉంది, కానీ ఉంగరం తీస్తున్నప్పుడు వేలు పొందినటువంటి స్పర్శని గ్రహించగలిగిన శక్తి మనసుతో లేదు. మనసుకి శరీరం యొక్క స్పర్శకి కవాటం తెగిపోయింది. తెగిపోయి వేరొక దాని యందు నిమగ్నమైపోయింది. అలా దేని యందు మగ్నమైపోయిందంటే శివుని యందు మగ్నమైపోయింది. ఇక్కడ శివుణ్ణి చూస్తోంది, బాహ్యమునందు మార్పులతో ఆవిడికి సంబంధం లేదు. కాబట్టి కాలం ఎంత గడిచింది ఆవిడికి తెలియదు, వెళ్ళిపోతోంది. అందుకని ఇది పగలని, ఇది రేయని, ఇది చలి, ఇది ఎండవాన, ఇది అని సతితా మనమున్న తలపక పదపడి కాలంబు సలిపే పరమతర్పంబొన్. ఆవిడికి ఏమీ తెలియట్లేదు. ఆవిడ ఎప్పుడో బహిర్ముఖురాలు అయిందనుకోండి, 12 ఏళ్ళు అయిందమ్మా ఇప్పటికి నువ్వు ఇలా కూర్చుని అంటే, ఓహో అంటారు. 12 ఏళ్ళు అయిపోయిందా, ఇంత వృధా అయిపోయిందా అని అందో. 12 ఏళ్ళు అయిందా? శంకర సాక్షాత్కారానికి ఇది సరిపోలేదు. మళ్ళీ కూర్చుంటుంది తప్ప లక్ష్యమును చేరే వరకు నిరాసక్తత కానీ, అందులో ఏ విధమైనటువంటి అనుమానం కానీ
లేకపోతే భగవంతుడు నన్ను అనుగ్రహించడేమోలే ఉన్నాడంటారు కానీ కనపడతాడు, అనవసరంగా కాలం వృధా అయిపోతోందన్న భావన కానీ ఉండవు. శంకరాచార్యుల వారి పుట్టుక సమయంలో శంకరాచార్యుల వారి తల్లి ఆర్యాంబ, తండ్రి శివగురువు సంతానం కలగలేదని త్రిశూర్ వెళ్ళి భజన చేశారు. భజన అంటే రామనామము రామనామము అని భజన కాదు. త్రిశూర్లో భజన అంటే 42 రోజులు దేవాలయంలో ఉండిపోతారు, రాత్రింబవళ్ళు ఊళ్ళోనే ఉంటారు, ఉండి ఈశ్వర సేవ చేస్తారు. 42 రోజులు అయిపోయింది. సాధారణంగా స్వప్నంలో కనపడతాడంటారు, కనపడలేదు. శివగురువు వెళ్ళి అన్నాడు, శంకరుడు అనుగ్రహించడేమో, ఏదో ఎవరో చెప్తే మనం వచ్చాం, సత్యం కాదేమో అన్నాడు. ఆవిడంది, నో దేవతాను జడిమా జడిమా మనుష్యే అంది. అది ఆయన దోషం కాదు, మనం సరిగ్గా చేయలేదనమాట ఏదో, కాబట్టి మనం ఇంకా చెయ్యవలసిన అవసరం ఉందన్నమాట. అది ఒక మనిషి అనవలసిన మాట. అది శంకరుడు మెచ్చుకున్నాడు, సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించి వరం కాదు, కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు. కాబట్టి అది తపస్సు అంటే. అటువంటి తపస్సు ఆవిడ చేస్తోంది. ఇప్పుడు ఆవిడకి మనసులో ఎక్కడైనా నిజమేనేమో, నేను పొరపాటు పడ్డానేమో, నేను ఆయన కోసం తపస్సు ఏమిటి, ఆయనతో పెళ్ళి ఏమిటి అన్న భావన ఎక్కడైనా చిన్న నిరుసుందనుకోండి, విసిరితే మంట అవుతుంది కాదు. అసలు నాలో ఎక్కడైనా చిన్న అనుమానం ఉందనుకోండి, ఈ ప్రవచనాలు అవి అనవసరమేమో, ఎందుకు వచ్చింది ఈ ప్రవచనాలు, నాకు ఇలా ఇన్ని వేల ప్రసంగాలు చేసి ఏం సాధించానన్న భావన ఒకటి ఉందనుకోండి, ఎవడైనా వచ్చి దాని గురించి ఏమైనా వ్యతిరేకంగా చెప్తే నా మనసు మారే అవకాశం ఉంటుంది. నా జీవితం తరించడానికి ఇంతకన్నా మార్గం లేదని నేను సుస్థిరమైనటువంటి నమ్మకంతో ఉన్నాననుకోండి, దీనికోసం ఏదైనా వదిలేస్తాను. ఆ ఘర్షణ ఒక్కొక్కసారి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే దేని వైపు మొగ్గుతావని పరీక్షిస్తాడు. అప్పుడు ఆ పరీక్ష దేనికంటే నా ధృతిని బాగా నిలబెట్టుకోవడానికి పనికొస్తుంది. అలా శంకరుడు అమ్మవారిని పరీక్షించడానికి వచ్చాడు. అంటే మళ్ళీ మీరు అమ్మవారిని పరీక్షించడానికి అనుకోకూడదు, మనందరం ఎలా తట్టుకు నిలబడాలో నేర్పుతున్నాడని మనం అన్వయం చేయవలసి ఉంటుంది. ఆ విధానం అలా ఉంటుంది. అది ఆమె యొక్క మొక్కవోని కృతనిశ్చయాన్ని ప్రకటనం చేయడానికి మార్గముగా నిర్దేశించాడు ఆయన. అందుకొచ్చాడు. వచ్చి అది కూడా వచ్చినప్పుడు ఎలా వచ్చాడు, శంకరుడుగా వచ్చాడు అనుకోండి, కథ పూర్తయిపోయింది. అందుకని శంకరుడిగా రాలేదు, రాకుండా ఒక బ్రహ్మచారిగా వచ్చాడు. బ్రహ్మచారి వచ్చాడనుకోండి, ఒక మర్యాద ఉంటుంది. వటువు ఉపనయనం చేసుకున్నవాడు, గాయత్రి చేసుకునేటటువంటి బ్రహ్మచారి ప్రభువు దగ్గరికి వెళ్ళినా సరే వెంటనే ప్రభువు లేచి నిలబడి ఆదరించాలి. అందుకే కదా బలిచక్రవర్తి అంతటి వాడు యజ్ఞం చేస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు వటువుగా సభాప్రవేశం చేస్తే, వడుగా ఎవ్వరివాడవెవ్వడవు సంవాసస్థలం వెయ్యది ఎడకున్ నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి. నా కోరికల్ కడతీరెన్ ఈ మఖంబు యోగ్యంబయ్య సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్ అన్నాడు. ఇంట్లో బ్రహ్మచారి ఉండడం, బ్రహ్మచారి రావడం అంత గొప్పవి, అంత చక్కటి విశేషం అది. అయినప్పుడు బ్రహ్మచారిగా వచ్చాడు. బ్రహ్మచారి అంటే ఎప్పుడూ సంతతము విద్యాభ్యాసం చేస్తుంటాడు తప్ప ఆయన దగ్గర అక్కర్లేని విషయముల యొక్క ప్రతిపాదన ఉండదు అని విశేషం. కాబట్టి ఇప్పుడు బ్రహ్మచారి రూపంగా వచ్చాడు, మహాతేజోవంతుడైన బ్రహ్మచారి. కాబట్టి అమ్మవారు ఆ బ్రహ్మచారికి స్వాగతం పలికింది. లోపలికి వచ్చాడు. ఆవిడ బహిర్ముఖమై ఉన్నది ఆ సమయంలో. స్వాగతం పలికింది, వచ్చాడు, కూర్చున్నాడు. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.